నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి నోబెల్ శాంతి బహుమతి అయితే మాత్రం ఆయనకు దక్కకుండా పోయింది. ఇక వెనిజులాకు చెందినటువంటి మరియా కొరినా మచాడోకు 2025 శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. వెనిజులాలో ముఖ్యంగా నియంతృత్వ ధోరణి నుంచి అక్కడ ప్రజాస్వామ్య పాలన వైపుకు ఆమె చేసినటువంటి కృషికి ఫలితంగా నోబెల్ కమిటీ అయితే మాత్రం ఆమెను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయడం జరిగింది. మొత్తానికి దీనిపై ట్రంప్ ఆయన కార్యదర్శులు కూడా స్పందించారు. ఆయనకి ఈ నోబెల్ ప్రైజ్ రాకపోవడంతో వైట్ హౌస్ కూడా కొంచెం అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అంటే నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ నిరాశకు లోనైట్లు తెలుస్తుంది. మరోపక్క ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధాన్ని ఆపానంటున్నటువంటి ట్రంప్, మరోపక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపానని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్, అలాగే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని కూడా నేనే ఆపాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చాలా విశ్వ ప్రయత్నం చేశారు నోబెల్ శాంతి బహుమతికి. మొత్తానికి వెనిజులా మరియా కొరినా మచాడోకు ఈ అవార్డు రావటం అయితే మాత్రం మరి ఆయన ఏ విధంగా జీర్ణించుకుంటున్నారు, ఆయన చేసినటువంటి శాంతి ఒప్పందాలు ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అంటే మిగిలినటువంటి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన తీరవచ్చు, తదితర అంశాల గురించి ఈరోజు స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాధా రఘురామ పాత్రుని గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. రఘురామ పాత్రుని గారు నమస్కారం అండి. ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆశతో ఎదురు చూశారు, ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లు అనుకోవచ్చా ఏంటి? శాంతి బహుమతి ఆయనకి ఇవ్వకుండా వెనిజులాలో ఒక నియంతృత్వ ధోరణి నుంచి మరో ప్రజాస్వామ్య పాలన కోసం కృషి చేసినటువంటి మరియా కొరినా మచాడోకు ఈ అవార్డు రావడాన్ని, నోబెల్ శాంతి బహుమతి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ట్రంప్ చాలా కాలంగా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు. అలాగే చాలా సందర్భాలలో ఇది ఓపెన్ గానే తన చెప్పినటువంటి పరిస్థితి, నియర్లీ నేను ఒక 8 పీస్ అగ్రిమెంట్స్ వరకు చేయించాను అని. చాలా అగ్రిమెంట్స్, ఇటు ఇజ్రాయిల్ హమాస్ మధ్యన రీసెంట్ గా జరిగినటువంటి అగ్రిమెంట్ అయితేనేమి కానీ, అలాగే ఇటు అర్మేనియా అజర్బైజాన్ మధ్యన ఒక పీస్ ట్రీటీ అయితేనేమి కానీ, అలాగే వెస్ట్ ఏషియాలో పీస్ ట్రీటీస్ అయితేనేమి కానీ, అలాగే రాండా వంటి దేశాల్లోని చేసినటువంటి పీస్ ట్రీటీస్ అయితేనేమి కానీ, ఆఖరికి మన భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య కూడా తానే మధ్యవర్తిత్వం వహించాను అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. అలాగే దీనికి అనుగుణంగానే చాలా కంట్రీస్ ఎయిదర్ బై ప్రెషర్, అంటే వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి ప్రెషర్ వల్లనే అయితేనేమి కానీ, అలాగే ట్రంప్ దగ్గర తమ యొక్క సపోర్ట్ ను ట్రంప్ కి అందించడం అన్న పరిస్థితుల్లో అయితేనేమి కానీ, చాలా కంట్రీస్ ఇటు పాకిస్తాన్ అయితేనేమి కానీ, ఇజ్రాయెల్ కి చెందినటువంటి నేతన్యాహు అయితేనేమి కానీ, అలాగే రాండాకి చెందినటువంటి లీడర్స్ అయితేనేమి కానీ, అలాగే చాలా రిపబ్లికన్ పార్టీస్ లీడర్స్ అయితేనేమి కానీ, వీళ్ళందరూ కూడా తమ సపోర్ట్ ను అలాగే తమ ఈ నోబెల్ పీస్ ప్రైజ్ కి ట్రంప్ ను నామినేట్ చేస్తూ వాళ్ళు కూడా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేషన్స్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఆఖరి సందర్భంలో ఒక విధంగా రష్యా కూడా తమ సపోర్ట్ ను ఈ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ రావడానికి కూడా ఇచ్చింది అన్న వార్త కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితిలో నోబెల్ పీస్ ప్రైజ్ అన్నది అట్ లాస్ట్ మరియా కొరినా మచాడో గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ మీద కూడా వైట్ హౌస్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు, వాళ్ళ అసంతృప్తిని తెలియపరుస్తూ. అయితే ట్రంప్ కూడా ఒక ప్రెస్ మీట్ లోని మాట్లాడుతూ తన యొక్క ఎక్స్పీరియన్స్ ని కానీ, అలాగే తన యొక్క మాటను కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే ట్రంప్ ప్రెస్ ని అడ్రస్ చేస్తూ ఈరోజు చెప్పినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఈ మరియా కొరినా మచాడో గారు తనకు ఫోన్ చేసినట్టుగా, అలాగే ఈ ట్రంప్ యొక్క ఆనర్ కింద తను ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డుని కూడా స్వీకరిస్తున్నట్టుగా ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మరియా మచాడో తన యొక్క లైఫ్ కానీ, అలాగే తన యొక్క పోరాటం కానీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, తను 1992 నుంచి ఈ వెనిజులాలోని ఈ స్ట్రీట్ చిల్డ్రన్ కోసం అయితేనేమి కానీ, అలాగే అక్కడున్న మిగిలిన చిల్డ్రన్ యొక్క లైవ్లీహుడ్, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ తీసుకొని వాటిపై తన యొక్క పోరాటాన్ని చేస్తూ వస్తున్నారు. అలాగే తను ఇటు వెనిజులాలో పార్లమెంట్కి కూడా
అయిన సందర్భం కూడా మనకు తెలియవస్తుంది. అలాగే ఎప్పటి నుంచో తన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా అక్కడి ఉన్న హ్యూమన్ రైట్స్ కోసం కానీ హ్యూమన్ వాల్యూస్ కోసం కానీ ఈ వెనిజులియన్ ఎకానమీ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం తను చేస్తున్నటువంటి కృషి కొన్ని డికేట్స్ గా మనం చూసినట్టయితే, సో ఈ పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ మారియా కొరీనా మచాడో గారికి రావడం చాలా సందర్భోచితం అని మనం ఇక్కడ ఒక ఆలోచన చేయొచ్చు. అలాగే తను ఒక స్త్రీ, అలాగే తను ఒక ఇంజనీర్, అలాగే తను ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి ఒక ధీర వనిత అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బికాజ్ అక్కడ ఉన్నటువంటి వెనిజులాలో ఉన్నటువంటి ఇతర ఫ్యాక్టర్స్ కానీ ప్రెషర్స్ కానీ ఒకసారి ఆలోచన చేస్తే తన మీద చాలా క్రిటిసిజం వచ్చింది. అలాగే అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్, ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి యాక్టివ్ గ్రూప్స్ కానీ సర్కిల్స్ కానీ వీళ్ళందరి నుంచి కూడా తను డొమెస్టిక్ గా చాలా ప్రెషర్ ఎదుర్కొన్నటువంటి సందర్భం. అలాగే 2024 నుంచి తను ఒక ఎక్సైల్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ఆమెకు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ వరించడం అన్నది అందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. అంటే ఒకటి రఘురామ పాత్రుని గారు అంటే ఆమె స్థితి స్థాపకత, అలాగే దృఢత్వం, దేశభక్తికి అక్కడ ఉన్నటువంటి నియంత్రణ పోకడాలను అయితే మాత్రం ఆమె వ్యతిరేకించారు. శాంతి స్థాపన కోసం, మరోపక్క ప్రజాస్వామ్యం కోసం అయితే ఆమె చేసినటువంటి కృషిగా ఇది నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందనుకోవచ్చు. మరోపక్క వైట్ హౌస్ అయితే మాత్రం స్పందించింది. వైట్ హౌస్ వెనిజులాలో నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తనకు సాధించడానికి ఆమెకు వచ్చినటువంటి ప్రైజ్గా ఆమె డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడినప్పుడు నా అవార్డు కూడా మీకే అంకితం ఇస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. మరోపక్క ఈ కమిటీ శాంతిపై రాజకీయాలను ఉంచిందని వైట్ హౌస్ వ్యాఖ్యానించింది. అంటే శాంతిపై రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందనే విధంగా వైట్ హౌస్ సంబంధించినటువంటి ఒక అంశం. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇంకా అసంతృప్తితోనే ఉంటాం. మరోపక్క ఒక నోబెల్ శాంతి బహుమతి వస్తే దాన్ని ఆస్వాదించాలా, వాళ్ళని అభినందించాలా, అలాగే వాళ్ళు చేసినటువంటి సేవలను కొనియాడాలా. ఇంకా ఆక్రోశంతో ఇంకా మా అధ్యక్షుడికి రాలేదు అనే విధంగానే వాళ్ళ ఆక్రోశం ఉందనుకోవచ్చా? ఇటు ట్రంప్ వ్యాఖ్యానాల వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, ట్రంప్ నోబెల్ ఈ మారియా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ రావడంలో ఈ వైట్ హౌస్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సపోర్ట్ కూడా ఉన్నది అన్నట్టు ట్రంప్ తన ప్రస్తావనలో చెప్పారు. అయితే వైట్ హౌస్ ట్వీట్స్ లో కానీ వైట్ హౌస్ ఇచ్చినటువంటి మెసేజ్ లో క్లియర్ గా ఇటు ట్రంప్ చేసినటువంటి పీస్ ట్రీటీస్ కానీ అలాగే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ట్రంప్ పెట్టినటువంటి ఎఫర్ట్ పై రాజకీయాలే విజయం సాధించాయి అని ఇక్కడ వైట్ హౌస్ కూడా మరొక ప్రకటన కూడా విడుదల చేసింది. కాబట్టి ఈ రెండు ప్రకటనలో మనం ఆలోచన చేస్తే ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెనిజులాకి ఉన్నటువంటి రిలేషన్స్ కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే క్లియర్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆబ్జెక్టివ్ అలాగే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే వెనిజులాలో వాళ్ళు ఒక రెజీమ్ చేంజ్ క్లియర్ గా కోరుకుంటున్నటువంటి అంశం. అలాగే లాస్ట్ ఇయర్ కూడా చాలా వార్షిప్స్ అంటే యుఎస్ఏకి చెందినటువంటి వార్షిప్స్ అన్ని కూడా వెనిజులా నైబరింగ్ ప్లేసెస్ లోని వాళ్ళు పార్క్ చేసినటువంటి అంశం కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి. కాబట్టి ఇటు మారియా ఎక్సైల్ లో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి పరిస్థితి, అలాగే తనకు ఇండైరెక్ట్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఒక యుఎస్ యాంగిల్ అనేది మనం కంప్లీట్ గా సపోర్ట్ అనేది కూడా మనం కంప్లీట్ గా కొట్టిపారేయలేనటువంటి అంశం. బికాస్ తను ఒక పక్క తన పోరాటాన్ని చేస్తూ వస్తున్నది, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఇటు వెనిజులాలో కంప్లీట్ గా నికోలాస్ నుంచి కంప్లీట్ గా ఒక రెజీమ్ చేంజ్ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇక్కడ అలాగే నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఈ సందర్భంగా క్వశ్చన్ చేయడం అన్నది అంత సందర్భోచితం కాదు. బికాజ్ అది ఒక ఇండిపెండెంట్ బాడీ, అలాగే ఆటోనమస్ గా డెసిషన్స్ తీసుకుంటుంది. అలాగే వాళ్ళు క్లియర్ గా నోబెల్ పీస్ ప్రైజ్ నిన్న ప్రకటించిన అంటే మన భారత కాలమాన ప్రకారం నిన్న ప్రకటించినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు క్లియర్ గా ఒక సమయంలో అలాగే ఒక టైం ఫ్రేమ్ లో వాళ్ళు చేసిన పోరాటం కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఒక సస్టైనబుల్ వర్క్. అంటే ఇటు మారియా గారు చూస్తే 1992 నుంచి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ అక్కడ వెనిజులాలో చాలా సమస్యలు ఉన్నాయి. హైపర్ ఇన్ఫ్లేషన్ 59.54%, అంటే నియర్లీ 60% హైపర్ ఇన్ఫ్లేషన్, అలాగే నియర్లీ 83 మిలియన్ పీపుల్ అక్కడ హంగర్ లో ఉన్నటువంటి పరిస్థితి, అలాగే అక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి చైల్డ్ లేబర్ సమస్యలు కానీ పోవర్టీ
పార్టీ కానీ వీరన్నిటి మీద కొన్ని డికేట్స్ గా సస్టైనబుల్ గా తను పోరాటం చేస్తూ వస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ లో వాళ్ళ చేసినటువంటి వర్క్ ని కన్సిడర్ చేస్తాము అని వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఈ విధంగా వైట్ హౌస్ కూడా ఆమెని అభినందించాల్సినటువంటి అంశం కూడా మనం ఇక్కడ గమనించాలి. రైట్. రఘురామ్ పాత్రుని గారు, అంటే చాలా దేశాల మధ్య నేను యుద్ధాన్ని ఆపాను అది ఇదని చెప్తున్నారు. అంటే భారత్ పాక్లపై అంటే ఈ రెండు దేశాల మధ్య ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని అంటే ఏ విధంగా చూడొచ్చు? ఎలాంటి ప్రయత్నం చేశారు? ఏంటి ఆయన అంత గొప్పగా చెప్పుకుంటున్నారు? మధ్యలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పారు, మూడో దేశ ప్రమేయం ఏమీ లేదు, పాక్ అభ్యర్థన మేరకే మేము యుద్ధాన్ని ఆపాము, ఆపరేషన్ సింధూర్ని అని చెప్పేసి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎనీవే అంటే యుద్ధం వద్దు అన్న ఉద్దేశంతో ఏదైనా శాంతియుతమైనటువంటి విధంగా మాట్లాడాలన్న ఉద్దేశంతో యుద్ధాన్ని ఆపడం జరిగింది. కానీ ట్రంప్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు? ట్రంప్ వ్యాఖ్యలను కూడా భారత్ కొట్టిపారేసింది. మూడో దేశ ప్రమేయం అసలే లేదు ఆ ఇద్దరి మధ్య అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కానీ ట్రంప్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు? ట్రంప్ వ్యాఖ్యానాలను మనం అంతగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇప్పుడు ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ విషయంలోనే చాలా వ్యాఖ్యలు చేశారు. అంటే 2009లోని ఒబామా ఇవ్వగలండి, తనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు అని ఒక విధంగా ఒక యుద్ధాన్ని కానీ ఒక కాన్ఫ్లిక్ట్ ని కానీ వాళ్లే స్టార్ట్ చేయడం, అలాగే వాళ్లే ఆ యుద్ధాన్ని కానీ ఆ కాన్ఫ్లిక్ట్ ని కానీ తామే ఆపేమన్నటువంటి క్రెడిట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా అందరూ గమనిస్తున్నటువంటి విషయమే. బహుశా ఇది ఒక రీజన్ కావచ్చు నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ కూడా ట్రంప్ ని కన్సిడర్ చేయకుండా ఈ మరియా గారికి అవార్డు ఇవ్వడంలో కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం. సో ముఖ్యంగా యుద్ధం ఆరంభం కావటానికి పూర్వమే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో కానీ, అలాగే ఇజ్రాయెల్ హమాస్ వార్ విషయంలో కానీ, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ ఇటు ఉక్రెయిన్ కానీ లేదంటే ఇటు ఇజ్రాయెల్ కానీ లేని పక్షంలో ఈ రెండు దేశాలు కూడా వేరే దేశం పైకి ఈ కాన్ఫ్లిక్ట్ అన్నదే ఎరైజ్ అవుతుంది. ఈ విషయం అందరూ గుర్తించాల్సినటువంటి అంశం. అలాగే ఇప్పుడు మరొక ముఖ్యమైన అంశం మన భారతదేశం అలాగే పాకిస్తాన్. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కంప్లీట్ చెప్పు చేతల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏ విధంగా చెప్తే వీళ్ళు ఆ విధంగా నడుచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు పాకిస్తాన్ విషయంలో కనిపిస్తుంది. అలాగే పాకిస్తాన్ కూడా ఇటు ట్రంప్ ని కూడా నామినేట్ చేశారు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా. సో పాకిస్తాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంప్లీట్ గా వాళ్ళ యొక్క అండర్లో ఉన్నాడని మనం గమనించవచ్చు. అయితే మన భారతదేశం అలా కానటువంటి పరిస్థితి. మన భారతదేశం ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకుంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మన భారతదేశం కూడా నోబెల్ పీస్ కమిటీకి కూడా అతని పేరు కూడా మనం రిఫర్ చేయలేదు అన్న కోపం కూడా ట్రంప్ కి ఇక్కడ మనం కనిపిస్తుంది. కాబట్టి మన భారతదేశం మనకి జరిగినటువంటి అన్యాయానికి ఒక గట్టి సమాధానం చెప్పాలి అని అనుకున్నాం. అది చాలా అవసరం కూడా. అలాగే ఆ సమాధానం చెప్పాం. అలాగే ఆ సమాధానం చెప్పిన విషయంలో అంటే మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక గట్టి సమాధానం ప్రపంచ దేశాలు, పాకిస్తానే కాదు, పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినటువంటి ప్రపంచ దేశాలు ఇటు టర్కీ కానీ యునైటెడ్ స్టేట్స్ కానీ అలాగే ఇలాంటి దేశాలన్నిటికీ కూడా ఒక చక్కని సమాధానం మనం క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటు చైనాతో కలిపి మనం సమాధానం ఇచ్చాం. అయితే ఈ వార్ ని ప్రొలాంగ్ చేసే విషయంలో ఇక్కడ ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ వార్ కొనసాగుతుంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ పువర్ నార్మల్ పీపుల్ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మన ఆపరేషన్ సింధూర్ ద్వారా క్లియర్ గా ఎవరైతే మనకు అన్యాయం చేశారో, ఏ గ్రూప్స్ అయితే మనకు అన్యాయం చేశారో, అలాగే ఏ గ్రూప్స్ అయితే ఈ అటాక్స్ లో పాల్గొన్నారో వాళ్ళకి మాత్రమే మనం క్లియర్ గా సమాధానం చెప్పాం. మనం చేసిన ఆపరేషన్ సింధూర్లో అమాయక ప్రజలపై కానీ అలాగే అక్కడ అత్యవసరంగా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కానీ మనం ఏమాత్రం వాటికి ప్రాబ్లం వాటిల్లకుండా అలాగే వాళ్ళ మీదకు వెళ్లకుండా మన ఆపరేషన్ సింధూర్ని ఒక చక్కని అటాక్ ద్వారా మనం క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మనం చాలా సందర్భోచితంగా నిర్ణయాన్ని తీసుకున్నా. ఒక గట్టి సమాధానం చెప్పాలి. ప్రజలు ఎవరికి అంటే ఇటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి అమాయక ప్రజలు కూడా వాళ్ళెవ్వరికి ఏమాత్రం ఎలాంటి
ఎఫెక్ట్ జరగకుండా మనం తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి రైట్. మా భారత్ క్లియర్ గా ఇప్పటికే ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పై చెప్పింది. స్వయంగా భారత్ తీసుకున్న నిర్ణయం, దీనిలో అమెరికా అలాగే మరి ఎలాంటి ఏ రాజ్యం ప్రమేయం కూడా క్లియర్ గా లేదు. కాబట్టి ఇది కూడా ట్రంప్ కి ఒక కోపం అయి ఉండొచ్చు. ఇది కూడా అతను టారిఫ్స్, రెసిప్రోకల్ టారిఫ్స్ ద్వారా చూపించారు. రైట్. ఇక టారిఫ్ల విషయానికి వస్తే ఒక చైనాది, అది తర్వాత చర్చిద్దాం. రఘురామ్ పాత్రుని గారు, అంటే యుద్ధం ఆపండి ఈ వాడు చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ దానికి కొత్త క్రతువు చేయాలా, కొన్ని దేశాలతోటి సంప్రదింపులు జరపాలా, శాంతి కోసం ఒక ఒడంబడి ప్రక్రియను అయితే ముందుకు తీసుకెళ్లాలా. డొనాల్డ్ ట్రంప్ అంటే ఇజ్రాయెల్ హమస్ల మధ్య కూడా యుద్ధాన్ని ఆపండి అని అంటారు, అలాగే రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపండి అని అంటారు, కానీ దానికి ఒక శాంతి ప్రక్రియకు అయితే మాత్రం ముందడుగు వేయాలి. అట్లాంటి ప్రయత్నాల్లో ట్రంప్ ఏమన్నా సఫలీకృతుడు అయ్యాడనుకోవచ్చా, లేకపోతే ఓన్లీ మాటల వరకే పరిమితం అయ్యాడనుకోవచ్చా? అసలు ఈ యుద్ధాలకి ఆరంభం కోసం, అలాగే ఈ యుద్ధాలు ఇనిషియేషన్ కోసం కూడా మనం ఇక్కడ ఆలోచన చేయాలండి. అమెరికా వంటి దేశాల యొక్క పెద్ద వ్యాపారానికి ఒక ఫ్యాక్టర్, ఒక ఇనిషియలైజింగ్ ఫ్యాక్టరే ఇక్కడ యుద్ధాలు అని మనం ఇక్కడ ఒక ఆలోచన చేయాలి. అసలు ఆర్మ్స్ లేకపోతే, ఆర్మ్స్ ట్రేడ్ లేకపోతే యుద్ధాలు ఎందుకు వస్తాయని కూడా మనం ఇక్కడ ఒక క్లియర్ గా ఆలోచన చేయాలి. అలాగే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న పక్షంలో, ఇటు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కానీ, అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, అలాగే ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్, అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ టారిఫ్ పరంగా ఆలోచిస్తే, సో ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ బలంగా ఉన్నటువంటి సందర్భంలో ఒక కాన్ఫ్లిక్ట్ రెండు దేశాల మధ్య వచ్చినా కూడా ఆ కాన్ఫ్లిక్ట్ ని క్లియర్ గా రెండు దేశాలకు ఒక సరైన సమాధానం చెప్పే ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తే ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి మీరు అన్నట్టు ఇటు ట్రంప్ కానీ, లేదంటే వేరే వరల్డ్ లీడర్స్ కానీ, వీళ్ళు జస్ట్ ఒక మాట చెప్పిన సందర్భంలో యుద్ధం ఆగిపోతుంది అని అనుకోవడం కూడా మనం ఇక్కడ కరెక్ట్ కాదు. బికాజ్ ఈ యుద్ధానికి ఆరంభం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్న ఆలోచన చేస్తే వెస్టర్న్ ఎకానమీస్ కానీ, డెవలప్డ్ ఎకానమీస్ కానీ, వీళ్ళందరూ కూడా స్వార్థంతో తమ వ్యాపారాలు, అంటే తమ ఆర్మ్స్ కానీ, ఇమ్యునైజేషన్ కానీ, అలాగే తమ టెక్నాలజీని ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ కి అమ్మే విధంగా చేసినటువంటి స్ట్రాటజీస్ కానీ, అలాగే వాళ్ళు అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ యొక్క కంప్లీట్ డిస్ట్రక్షన్ కు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా ఒక రివైవల్ చేయాల్సినటువంటి అంశం ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి అంశం. ఇదే విషయంలో ఇటు యునెస్కో కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ రివైవల్ కి భారతదేశం బ్రిక్స్ వంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్, అలాగే మరికొద్ది రోజుల్లో ఏషియా పెసిఫిక్ కోఆపరేషన్ సమిట్ కూడా జరగబోతుంది. ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లో భారత్ తన ధ్వనిని క్లియర్ గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రెండు దేశాల మధ్య ఏదో ఒక షార్ట్ టర్మ్ లో ఒక నార్మల్ అగ్రిమెంట్, ఒక ట్రీటీ చేసినంత పక్షాన ఈ యుద్ధాలు ఆగిపోతాయని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక ఆర్గానిక్ వేలో రెండు దేశాల మధ్య ఒక సహోద్యను, అలాగే రెండు దేశాల మధ్య ఒక ట్రీటీని, మీనింగ్ఫుల్ ట్రీటీని కుదిర్చాలన్న అంశం ఇక్కడ ముందు మనం చర్చించుకోవాలి. కేవలం ఒక ప్రైజ్ కోసం మేము ఈ ట్రీటీ చేస్తాము, అతి త్వరలో ఈ అక్టోబర్ 10th ఈ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు, నోబెల్ పీస్ ప్రైజ్. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఇన్ని ట్రీటీలు, మన పీస్ ట్రీటీలు చేయాలి, ఇంతమంది తనను నామినేట్ చేయాలి అన్న అంశంతో ట్రంప్ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా కాకుండా ఒక రెండు దేశాల మధ్య ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక ఆర్గానిక్ వేలో రెండు దేశాలకి సమ్మతమైన అంశాల ద్వారా ఒక ట్రీటీ కుదుర్చుకుంటే అది లాంగ్ రన్ లో సర్వైవ్ అవుతుంది. రైట్. రఘురామ్ పాత్రుని గారు, అంటే ఇజ్రాయెల్ హమస్ల మధ్య శాంతి ఒప్పందానికి ప్రయత్నిస్తున్నాను, లేకపోతే అక్కడ యుద్ధం ఆపాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే వ్యాఖ్యానించారో వెంటనే నరేంద్ర మోదీ కూడా ట్రంప్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అయితే వేరు, కానీ అమెరికా అలాగే చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో రష్యా ఉక్రెయిన్, అంటే ఆ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. తర్వాత రష్యా అధ్యక్షుడు కూడా పుతిన్తో కూడా సమావేశం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యం ఎక్కడా కూడా, అంటే కాసేపు ఏమో ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా నాకు మంచి మిత్రుడే అని చెప్తారు, తర్వాత రష్యా ప్రధాని కూడా నాకు మంచి మిత్రుడే అంటారు. కానీ ఏంటి అంటే మిత్రులు అంటారులే, కానీ ఎక్కడా కూడా ఆ ప్రయత్నాలు అయితే మాత్రం ముందుకు వెళ్ళినటువంటి సందర్భం లేదు.
చాలా దేశాలు ఇటు ట్రంప్ని కూడా నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేషన్ చేశాయండి. అయితే ఈ నామినేషన్ చాలా దేశాలు డెడ్ లైన్ అయిపోయిన తర్వాత ఈ నామినేషన్స్ పంపించాయన్న విషయం కూడా మనకి డిఫరెంట్ ఛానల్స్ ద్వారా అందుతున్నటువంటి పరిస్థితి. అంటే జనవరి 31 తర్వాత చాలా దేశాలు ట్రంప్ కి నామినేట్ చేస్తూ పీస్ ప్రైజ్ కి పంపించాయి. అంటే వాళ్ళ ఆలోచన దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా వాళ్ళ ప్రెషర్ లో ట్రంప్ ని నామినేట్ చేశారు. అలాగే ఇటు రష్యా కూడా సపోర్ట్ చేసింది అనే అంశాలు కూడా మన ముందుకి వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక పక్క పీస్ ట్రీటీ జరుగుతూనే ఉంది. అలాగే మరొక పక్క ఇటు ఆర్మ్స్ కానీ, డ్రోన్స్ కానీ, అలాగే మిసైల్స్ అటాక్స్ ఇటు హమాస్ అండ్ ఇజ్రాయిల్ రెండు దగ్గర కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య కూడా ఇదే విషయమై పీస్ ట్రీటీ జరిగింది అన్న అంశంలో రెండు దేశాలతో మాట్లాడి రెండు దేశాలతో క్లియర్గా ఈ ట్రీటీని కుదుర్చుకొని, అలాగే ఆ ట్రీటీని కుదుర్చుకున్నంత మాత్రాన రెండు దేశాల మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ కానీ అటాక్స్ కానీ ఆగే పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. సో రెండు దేశాల మధ్య ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక ఆర్గానిక్ వేలో రెండు దేశాలతో చర్చించి ఈ ట్రీటీని కంప్లీట్గా ఒక ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాపై ఉన్నదని ఇక్కడ మనం గుర్తించాలి. ముఖ్యంగా ప్రతి దేశం కూడా ఈ వార్స్ కి, అలాగే ఈ ఆర్మ్స్ అండ్ ఇమ్యూనైజేషన్ కి ఎంత పర్సెంటేజ్ వాళ్ళ జీడిపిలో ఎంత పర్సెంటేజ్ కేటాయిస్తున్నాయి, ఇది ప్రతి దేశం కూడా తగ్గించుకోవాల్సినటువంటి అంశం కూడా ఇటు ముఖ్యంగా నాటోతో మొదలుపెట్టి, బికాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతి కంట్రీ కూడా నాటోకి కాంట్రిబ్యూషన్ పెంచాలి అన్నటువంటి అంశం ముందుకు తీసుకొస్తుంది. సో నాటోకి వాళ్ళ జీడిపిలో కాంట్రిబ్యూషన్ కనుక పెంచినట్లయితే ఇది ఈ అమౌంట్ అంతా, అంటే ఈ ఫండ్ అంతా కూడా, ఈ అమౌంట్ అంతా కూడా ఇటు యుద్ధానికే వెచ్చించాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి దేశం, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాటోతో మొదలుపెట్టి మిగిలిన గ్రూప్స్ అన్ని కూడా, మిగిలిన కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ యొక్క అలొకేషన్స్, అంటే డిఫెన్స్ కి వాళ్ళ యొక్క అలొకేషన్స్ తగ్గిస్తూ హ్యూమన్ రిసోర్స్ పై ఈ అలొకేషన్స్, అలాగే వాళ్ళ యొక్క ఎకానమీపై ఈ అమౌంట్ అంతా ఖర్చు పెట్టే తరుణంలో ఈ యుద్ధాలు గ్రాడ్యువల్ గా తగ్గే పరిస్థితి కూడా మనకు, కాన్ఫ్లిక్ట్స్ గ్రాడ్యువల్ గా తగ్గే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒక ఇన్స్టేబుల్ జియోపొలిటికల్ ఎన్వైరన్మెంట్, ఒక భయంతో కూడిన ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంట్ ఈ వార్ ఫేస్ లో మనకు కనిపిస్తున్నటువంటి అంశం. సో ఈ సందర్భంలో పీస్ ప్రైజ్ అన్నదానికి, నోబెల్ పీస్ ప్రైజ్ అన్నదానికి చాలా ప్రాధాన్యత ఉంది. రఘురాం పాత్రుని గారు, అంటే ఈ కోవలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100% టారిఫ్లు చైనాపై విధించాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మొన్నటి వరకు భారత్పై విధించాడు, ఇది కూడా అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు చైనాపై కూడా అదే కోవలో 100% టారిఫ్లు విధించడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చైనాపై ట్రంప్ తన ఫస్ట్ టర్మ్ లో ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే లాస్ట్ ఇంకా కొన్ని మంత్స్ ముందు తన టర్మ్ ముగుస్తుంది అన్న పక్షంలో ఇటు స్టీల్ అండ్ అల్యూమినియంతో స్టార్ట్ చేశారండి. ఈ టారిఫ్ వార్ అన్నది ట్రంప్ అప్పుడే స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నది ఈ టారిఫ్ వార్ కి రెండో టర్మ్ లో మనం చూస్తున్నది టారిఫ్ వార్కి కొనసాగింపుగా ఇప్పుడు మిగిలిన ఉన్న టారిఫ్స్ అన్ని కూడా ప్రజలపై విధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు చైనా ఆల్వేస్ ట్రంప్ టారిఫ్ హిట్ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. సో చైనా దగ్గర ఈ రేర్ ఎర్త్ మెటల్స్, అంటే ప్రపంచంలో ఎక్కడైనా చాలా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచంలో అన్ని స్పాట్స్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క ఓనర్షిప్ కంప్లీట్ గా చైనా తన అధీనంలో ఉంచుకుంది. కాబట్టి ఈ వరల్డ్ లో చాలా ప్రదేశాల్లో దొరికేటటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అన్నిటిని చైనా తన కంట్రోల్లో ఉంచుకోవడంతో, బికాజ్ ఇటు మన సెమీ కండక్టర్స్ కానీ, లేదంటే మొబైల్ ఫోన్స్ కానీ, ట్రాన్స్మిటర్స్ కానీ, సో ఏ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ తీసుకున్నా ఈ రేర్ ఎర్త్ మెటల్ లేకుండా అది తయారవలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో కంప్లీట్ గా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ద్వారా చైనా తన కంప్లీట్ రివెంజ్ ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాపై తీర్చుకుంటుంది. కాబట్టి చైనా తనకు కావాల్సినటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ కానీ, మిగిలిన మినరల్స్ కానీ, అలాగే మిగిలిన ఎక్స్పోర్ట్స్ కానీ వాళ్ళకు అనుగుణంగా చేయలేనటువంటి పరిస్థితిలో ట్రంప్ మరొకసారి చైనాపై 100% టారిఫ్ విధించినటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇండియాపై
చైనాపై 50% టారిఫ్ ఉన్నటువంటి సమయంలో, అలాగే రీసెంట్ గా కూడా తను కిచెన్ క్యాబినెట్స్ పైన టారిఫ్ వేశారు. దీంతో పాటు ఫర్నిచర్ పై కొత్తగా టారిఫ్ వేసినటువంటి అంశం కూడా మన ముందుకు వచ్చింది. అలాగే బ్రాండెడ్ ఫార్మస్యూటికల్స్ పై మరొక 100% టారిఫ్ వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. అలాగే ఇండియన్ మూవీస్ పై కూడా తను టారిఫ్ ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ వస్తుంది. కాబట్టి కేవలం ఈ టారిఫ్ ద్వారా తన ఎకానమీని పైకి తీసుకువెళ్లాలనే అంశంతో, అలాగే తనకి ఇప్పుడు ఏ దేశం అయితే ట్రంప్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అమెరికాతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ లో లేదో, వాళ్ళ మాట వినట్లేదో, అన్ని దేశాలపై టారిఫ్ తోనే రివెంజ్ తీసుకోవాలన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కువ రోజులు కూడా కొనసాగదు అని మనం ఒక ఆలోచన చేయొచ్చు. రఘురామ్ పాత్రుని గారు, ఎపెక్ సదస్సులో కూడా అంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా సమావేశం అవ్వాల్సింది, ఆ సమావేశాన్ని కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయన్నట్లు తెలుస్తుంది. అంటే ఒకటి, ఈయనకి నోబెల్ శాంతి బహుమతి రానంత మాత్రాన మరోపక్క ఆయన మాటను వినని దేశాలపై అయితే మాత్రం ఈ విధంగా ప్రతీకార చర్యలు తీసుకోవటం అమెరికా కూడా ప్రతికూల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందనుకోవచ్చా? ఇది అంటే తను రెసిప్రోకల్ టారిఫ్స్ అని స్టార్ట్ చేశారు. రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ వీళ్ళు సహజంగానే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కంపీట్ చేయలేని పక్షంలో వాళ్ళ దేశాల్లో ఇంకా ఇండస్ట్రియలైజేషన్, ఉదాహరణకు భారత్ వంటి దేశాలు చూసుకుంటే ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్, మన దేశాల్లో డొమెస్టిక్ ఇండస్ట్రియలైజేషన్ కానీ, డొమెస్టిక్ ప్రోడక్ట్స్ కానీ, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ తో కంపీట్ చేయలేని పక్షంలో టారిఫ్ బేరియర్స్ కానీ, నాన్ టారిఫ్ బేరియర్స్ కానీ వేసి మన డొమెస్టిక్ ఎకానమీని కాపాడుకోవాలి. అలాగే డొమెస్టిక్ ఇండస్ట్రియలైజేషన్, బికాస్ మనం డెవలప్డ్ ఎకానమీస్ కంప్లీట్ గా వాళ్ళ రేంజ్ లో మనకి ఇంకా ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు. కాబట్టి మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని కాపాడుకోవాలనే అంశంతో ఈ టారిఫ్స్ అనేవి విధిస్తాం. అయితే దీనికి అతను వాళ్ళ అమెరికన్ ఎకానమీని ఒక ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీతో కంపేర్ చేస్తూ మీపై మనం ఒక రెసిప్రోకల్ టారిఫ్ వేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక టారిఫ్స్ వేయడం జరిగింది. అయితే ఇది రెసిప్రోకల్ టారిఫ్స్ అనే కన్నా ట్రంప్ ఇప్పుడు ఒక రివెంజ్ టారిఫ్స్ ని తీసుకొచ్చారని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటు భారత్ తనని నామినేట్ చేయని పక్షంలో భారత్ పై టారిఫ్ వేస్తాము. ఇప్పుడు రాబోయే కాలంలో మేబీ నార్వే పై కూడా ఈ టారిఫ్స్ తో విడిచిపడతారేమో చూడాల్సినటువంటి పరిస్థితి. అలాగే చైనాతో కూడా ఈ టారిఫ్స్ వేస్తాము అని ఒకసారి మాట్లాడతారు, మరొకసారి తనకు తానే దిగి వచ్చే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో తన స్టేట్మెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి కంప్లీట్ గా ఈ ట్రంప్ నామిక్స్ అనొచ్చేమో, అలాగే ట్రంప్ స్ట్రాటజీస్, ట్రంప్ ఐడియాలజీ, ఇదంతా మనం ఏమాత్రం అసెస్ చేయలేనటువంటి పరిస్థితిగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడంలోనే ఒక కంప్లీట్ గా కన్ఫ్యూజన్, కంప్లీట్ గా ఒక అన్స్టేబుల్ సినారియో అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కూడా చాలా వెక్స్ అయిపోయిన పరిస్థితి కూడా మనకు ఇప్పుడు అమెరికన్ ఎకానమీని చూస్తే కనిపిస్తుంది. కాబట్టి అమెరికా ఎకానమీ స్టేబుల్ గా ఉండాలంటే ఒక పాలసీని తీసుకురావాలి. అయితే ఈ పాలసీ లాంగ్ టర్మ్ లో మార్చలేని విధంగా ఒక సస్టైనబుల్ గా ఉన్నటువంటి స్ట్రాటజీస్ తో ముందుకెళ్లాల్సిన అవసరం అమెరికాలో. దృఢమైన సంకల్పం ఉండాలి, దృఢమైనటువంటి నిర్ణయాలు కూడా ఉండాలి. అంటే ఈ గంటకు ఒక మాట మాట్లాడటం లేకపోతే సస్టైనబుల్ గా ఇవైతే మాత్రం ఆ దేశానికి కూడా పెను ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి రఘురామ పాత్రుని గారు, రాధా రఘురామ పాత్రుని గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్పందించి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే మాత్రం అమెరికా కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక పక్క నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంతో వైట్ హౌస్ కూడా స్పందించింది, అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరో పక్క అంటే రానున్న రోజుల్లో అంటే ఒక పక్క రష్యా అలాగే ఉక్రెయిన్లో యుద్ధం ఆపాను, భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని కూడా నేనే ఆపాను, మరోపక్క ఇజ్రాయెల్ హమస్ల మధ్య కూడా యుద్ధాన్ని ఆపాననేటువంటి ట్రంప్కి శాంతి బహుమతి రాకపోవటం అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా అక్కడ అమెరికా పౌరులు లేకపోతే అమెరికా చెందినటువంటి వైట్ హౌస్ చెప్తుంది. కానీ ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నం ఒక్కటి కూడా లేదని చెప్పేసి చాలామంది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా రానున్న రోజులు అంటే ఈ కోవలతోనే చైనాపై కూడా 100% టారిఫ్లు విధించారు, గతంలో భారత్పై విధించారు. మరి మిగిలినటువంటి ఇంకా ఎన్ని దేశాలపై టారిఫ్లు విధిస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ట్రంప్ వర్షన్ ఏ విధంగా ఉండేది రానున్న రోజుల్లో మనం చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.